నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ హింస, శాంతి భద్రతలపై ఎలక్షన్ కమిషన్ తక్షణమే దృష్టి పెట్టాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కోరారు. ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి, నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి వైకాపాకు అత్యంత అనుకూలమైన వారని చంద్రబాబు పేర్కొన్నారు. వైకాపా నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఈ ముగ్గురు ఎస్పీల అండ చూసుకునే వైకాపా గూండాలు చెలరేగుతున్నారని ఆరోపించారు. కుర్చీ దిగిపోయే ముందు వైకాపా హింసా రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. గిద్దలూరులో తెలుగుదేశం కార్యకర్త మూలయ్య, నంద్యాలలో ఇమాం హుస్సేన్ హత్యల్ని చంద్రబాబు ఖండించారు. ఓటమి భయంతో నైరాశ్యంలో ఉన్న వైకాపా మూకలు తెలుగుదేశం కార్యకర్తలపై దాడులు చేస్తున్నాయని మండిపడ్డారు. మాచర్లలో తెలుగుదేశం కార్యకర్త సురేష్ కారును తగులుబెట్టారన్నారు. 3 ఘటనలపై పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి బాధ్యులైన కఠిన చర్యలపై తీసుకోవాలని కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో స్థలం ఆక్రమణని అడ్డుకున్నాడనే అక్కసుతో 26వ వార్డు సచివాలయం వీఆర్ఓపై ఓ వైకాపా నాయకుడు దాడికి పాల్పడ్డాడు. కార్యాలయంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేశాడు. ప్రధాన రహదారి పక్కన ప్రభుత్వ రిజర్వు స్థలాన్ని వైకాపా నాయకుడు ఆక్రమించి కంచె వేశాడు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని స్థానికులు ఫిర్యాదు చేయగా వీఆర్ఓ సిబ్బందితో కలిసి కంచె తొలగించారు. ఈ చర్యపై ఆగ్రహించిన వైకాపా నాయకుడు సచివాలయంలోకి వెళ్లి అసభ్య పదజాలంతో దూషిస్తూ వీఆర్ఓపై చేయి చేసుకున్నాడు. సహచర ఉద్యోగులు వారించగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై బాధిత వీఆర్ఓ ధర్మవరం 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గుంటూరులో ఆక్రమణలు తొలగిస్తున్న నగరపాలక సంస్థ సిబ్బందిపై వైకాపా కార్యకర్త దాడికి తెగబడ్డాడు. ఇన్నర్ రింగ్ రోడ్ 50/89 లేఅవుట్లో ఖాళీ స్థలాన్ని గోరంట్ల మైత్రినగర్కు చెందిన వైకాపా కార్యకర్త తాళ్ల కిషోర్ కుమార్ మరికొందరితో కలిసి ఆక్రమించాడు. అక్కడ ప్రహరీ నిర్మించే పనులు చేపట్టగా గుంటూరు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంటనే పనులు ఆపాలని సూచించిన వారు అక్రమ నిర్మాణాన్ని తొలగించేందుకు యత్నించారు. ఈ చర్యతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కిషోర్ దాడికి పాల్పడ్డాడు. ఈ అంశంపై కమిషనర్ చేకూరి కీర్తి సూచనతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. లోక్సభలో ఎన్డీఏకు 400కు పైగా స్థానాలు, ఏపీలో 160కి పైగా అసెంబ్లీ స్థానాలు అనే నినాదం అంతటా ప్రతిధ్వనిస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో నవశకం ఆవిర్భావానికి ఇది సంకేతమని సామాజిక మాధ్యమం ఎక్స్లో చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీ పునర్నిర్మాణానికి ప్రజలు దృఢమైన నమ్మకంతో ఉన్నారన్న చంద్రబాబు ఏపీలో తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి విజయంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్లో చేరారు. అధికార వైకాపాను వీడిన ఆయన ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. కండువా కప్పి ఆయన్ను షర్మిల పార్టీలోకి ఆహ్వానించారు. నందికొట్కూరు అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ వైకాపా అధిష్టానం నిరాకరించడంతో ఆర్థర్ కాంగ్రెస్లో చేరారు. మంగళగిరి నియోజకవర్గాన్ని సింగపూర్ తరహాలో అభివృద్ధి చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. గుంటూరు ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్తో కలిసి మంగళగిరిలో 2వ రోజు పర్యటించిన లోకేష్ పలువురు తటస్థ ప్రముఖులతో సమావేశమయ్యారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మెరుగైన ఇసుక పాలసీ తెచ్చి నిర్మాణ రంగానికి గత వైభవం తీసుకువస్తానని భరోసా ఇచ్చారు. వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన అడ్డగోలు పన్నుల్ని సమీక్షించి తక్కువ పన్నులు ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బ్రాహ్మణుల్ని పేదరికం నుంచి బయటకు తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు. అంతకుముందు తాడేపల్లిలోని అమరావతి ఐకాన్ అపార్ట్మెంట్ వాసులతో భేటీ అయిన లోకేష్ మంగళగిరి అభివృద్ధిపై సమగ్ర ప్రణాళిక రూపొందిస్తామని హామీ ఇచ్చారు. మంగళగిరిలోని చేనేత రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, అవసరమైతే బ్రాండింగ్ ప్రచారం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ గవర్నర్గా తమిళిసై సౌందరరాజన్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆ బాధ్యతలను జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్కు ఇచ్చారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతల్ని కూడా రాధాకృష్ణన్కే అదనంగా అప్పగించారు. తెలంగాణ గవర్నర్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా తనకు అదనపు బాధ్యతలు అప్పగించడంపై జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రాత్రికి హైదరాబాద్ రానున్న రాధాకృష్ణన్ రేపు తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు స్వీకరిస్తారు. రేపు ఉదయం 11:15 రాజ్భవన్లో జరిగే కార్యక్రమంలో రాధాకృష్ణన్తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయిస్తారు. భారాస బహుజనుల పార్టీ కనుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా పార్టీలో చేరారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. భారాసలోని బహుజన నేతల్ని లోబర్చుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారన్న ఆయన 100 రోజుల్లోనే కాంగ్రెస్ కుట్రలో ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని చెప్పారు. ఆనాడు ఉద్యమంలో ద్రోహం చేసిన వాళ్లే ఇప్పుడు భారాసను వీడి మళ్లీ ద్రోహం చేస్తున్నారని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు లాభపడి స్వార్థం కోసం ఇప్పుడు కొందరు పార్టీని వీడుతున్నారని ఆయన మండిపడ్డారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. 3 రోజుల నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు కురుస్తున్నప్పటికీ పంట నష్టాలపై ప్రభుత్వం స్పందించడం లేదని సామాజిక మాధ్యమం ఎక్స్లో హరీష్ రావు ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయాలు తప్ప రైతులు పట్టడం లేదన్నారు. గతంలో అకాల వర్షాలకు రైతులు పంట నష్టపోతే ఎకరాకు 10,000 నష్టపరిహారం ఇచ్చినట్టు హరీష్ రావు గుర్తు చేశారు. వడగళ్ల వానతో నష్టపోయిన ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాల్లో పంట నష్టం అంచనా వేసి రైతులకు పరిహారం ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రతిపక్ష ఇండియా కూటమి హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. హిందూ మతాన్ని నాశనం చేయాలనే ప్రకటనల ద్వారా ఆ పార్టీలు తమ దురుద్దేశాన్ని చాటుకున్నాయని అన్నారు. కేరళ, తమిళనాడులోని వేర్వేరు ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహించిన మోదీ పదే పదే హిందూ మతాన్ని అవమానించే కాంగ్రెస్, డీఎంకేలు ఇతర మతాల జోలికి మాత్రం వెళ్లబోవన్నారు. సనాతన ధర్మాన్ని అంతం చేయాలంటూ గతంలో ఉదయనిధి స్టాలిన్, ఇటీవల రాహుల్ గాంధీ చేసిన శక్తి వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధాని వారిపై విమర్శలు గుప్పించారు. ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్, డీఎంకే వాటిని ధ్వంసం చేయాలని భావిస్తున్నాయని ఆరోపించారు. ప్రముఖ కవి సుబ్రహ్మణ్య భారతి మదర్ ఇండియాను శక్తిగా ఆరాధించారని మోదీ గుర్తు చేశారు. శక్తిని నాశనం చేస్తామన్న వారిని ప్రజలు శిక్షిస్తారని చెప్పారు. తాను శక్తి ఆరాధకుండని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇదే సమయంలో డీఎంకే, కాంగ్రెస్ అంటే భారీ అవినీతి, ఒకే కుటుంబ పాలన మాత్రమేనన్నారు. దేశంలో 5G సాంకేతికత నడుస్తుంటే తమిళనాడులో డీఎంకే ప్రత్యేక 5G నడుస్తోందని మోదీ విమర్శించారు. డీఎంకే 5G అంటే ఒకే కుటుంబానికి చెందిన 5వ తరం తమిళనాడును కబ్జా చేసిందని ప్రధాని వివరించారు. దేశవ్యాప్తంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన గ్యారంటీలు 2004లో భారత్ వెలిగిపోతుందన్న నినాదం మాదిరిగానే మిగిలిపోతాయని ఖర్గే వ్యాఖ్యానించారు. సార్వత్రిక సమరానికి సంబంధించిన ఎన్నికల ప్రణాళిక ఆమోదించేందుకు జరిగిన పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి CWC సమావేశంలో ఖర్గే మాట్లాడారు. పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రతి అంశాన్ని ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అమలు చేస్తుందని ఖర్గే హామీ ఇచ్చారు. భారత్ జోడో యాత్ర, న్యాయ యాత్ర ద్వారా రాహుల్ గాంధీ ప్రజల నిజమైన సమస్యల్ని దేశం దృష్టికి తెచ్చారని కొనియాడారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆమోదించే బాధ్యత, ఎప్పుడు విడుదల చేయాలనే అంశాలపై నిర్ణయాధికారాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తూ తీర్మానం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోతో పాటు న్యాయపత్రను వెల్లడిస్తుందని కాంగ్రెస్ నాయకులు కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్ చెప్పారు. ఇది ప్రజలకు భవిష్యత్తుపై విశ్వాసాన్ని కల్పిస్తుందన్నారు. కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి, రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ ఆర్ఎల్జేపీ పశుపతి కుమార్ పరాస్ తన పదవికి రాజీనామా చేశారు. ఎన్డీఏ కూటమి నుంచి కూడా బయటకు వస్తున్నట్లు ప్రకటించారు. తన పార్టీకి 5గురు ఎంపీలున్న బీహార్లో లోక్సభ ఎన్నికలకు జరిగిన సీట్ల పంపిణీలో తనకు, తన పార్టీకి భాజపా అన్యాయం చేసిందని ఆయన ఆరోపించారు. బీహార్లో ఎన్డీఏ కూటమి ప్రకటించిన సీట్ల సర్దుబాటులో తమ పార్టీకి ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడంపై పరాస్ అభ్యంతరం తెలిపారు. దివంగత రామ్విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్కు చెందిన లోక్ జనశక్తి రామ్విలాస్ పార్టీకి 5 సీట్లు కేటాయించింది. అంతేకాకుండా తాను పోటీ చేయాలనుకున్న హాజీపూర్ లోక్సభ స్థానాన్ని భాజపా చిరాగ్ పాశ్వాన్కు కేటాయించింది. ఇందుకు అసంతృప్తికి గురైన పరాస్ మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. లోక్సభ ఎన్నికలకు ముందు జార్ఖండ్లోని అధికార పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎంకు గట్టి షాక్ తగిలింది. జేఎంఎం అధినేత శిబు సోరెన్ పెద్ద కోడలు ఎమ్మెల్యే సీతా సోరెన్ ఆ పార్టీ నుంచి వైదొలిగారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన సీతా సోరెన్ భాజపాలో చేరారు. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావడే సమక్షంలో సీతా సోరెన్ భాజపా కండువా కప్పుకున్నారు. అనంతరం మాట్లాడిన సీతా సోరెన్ జేఎంఎం పార్టీ అధినాయకత్వం తనను నిర్లక్ష్యం చేస్తోందని, తనను ఒంటరిని చేసిందని ఆరోపించారు.